ఈ క్రోధినామ సంవత్సరం సింహరాశి ఫలితం. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిస్తే సింహరాశి. ఈ సింహరాశికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ సింహరాశి వారికి స్త్రీ పురుషులకు ధన కుటుంబ కారకుడైన గురుడు 10వ రాశిలో రాహువు అష్టమందు ఉండుట వలన సంవత్సర ప్రారంభము నుండి పోరాట నరకమైన జీవితము గడుపుదురు. కష్టకాలంగా ఉన్నది. శారీరకంగా మానసికంగా కృంగతీసే పరిస్థితులు కలుగుతున్నాయి. శరీరంలోని అనారోగ్య బాధలు, నేత్రపీడలు, మందత్వం, నిస్పృహ వంటివి కలుగును. అవమానములు కలుగును. ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో లోపము కలుగును. నష్టాలు కనిపించును. చివరకు ఆదాయము రాజపూజిత కొంతవరకు కలిగి ఉండును. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారమును సిద్ధించును. మీ యొక్క తెలివితేటలు వలన కొన్ని గట్టు సమస్యల నుండి బయటపడుతురు. కలత్ర, సంతాన పీడలు, ధన వ్యయము, ప్రయాణములలో ధన నష్టము, చోర భయము, ప్రతి విషయంలోని ఆందోళన, భయము కలుగును. నేత్ర, కంఠ, హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యాన్ని తలపెట్టినా ఆడవారి సలహాతో తీసుకునటం మంచిది. వారి ప్రమేయంతో మీ జీవితము ముందుకు సాగును. బంధుమిత్ర వర్గములో సమయస్ఫూర్తితో మెలగాలి. ఊహించని అద్భుతములు జరుగును. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పిపోవుతారు. ఆధ్యాత్మికంగా కూడా దైనందిన కార్యక్రమంలో అభివృద్ధి కల్పించను. మొత్తం మీది సింహరాశి వారికి ఈ సంవత్సరము కఠినంగా ఉన్నది. కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.